మహావతార్ ఫౌండేషన్ వారి ద్వారా అందరికీ నాకు తెలిసిన విషయాలను తెలియజెప్పడానికి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. చక్కగా మనం ఈ స్పిరిచువల్ సైన్స్ సంబంధించినటువంటి విషయాలు చక్కగా షేర్ చేసుకుంటున్నాము. ఇది వరకు మనం కొన్ని టెక్స్ట్ బుక్స్ గురించి చెప్పుకున్నాము, అంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు మేడం టాపిక్ చెప్పమన్నారు. మనం అందరం పుట్టుకతో హిందువులమే. మనం అందరం కూడా హిందూ మతం అనేది చక్కని ఆధ్యాత్మిక వాంగ్మయాలు, చక్కని ధర్మాలతో కూడి ఉంది. హిందూ మతం అనేది సనాతన ధర్మం, ఇప్పుడుది కాదు. ఋషులు, యోగులు స్థాపించిన వాళ్ళు వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలతో కూడిన మతము హిందూ మతం. అందుకనే హిందూ మతం అనేది ఆధ్యాత్మికతకు ఎక్కువగా అవకాశాన్ని ఇచ్చే మతము. ఆధ్యాత్మికత అనేది హిందూ మతంలో బాగా గోచరిస్తుంది. అలాగే మనం చాలాసార్లు ఈ ఆధ్యాత్మికతలో, ఈ మత సాంప్రదాయాల్లో, హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం వర్ణాశ్రమ ధర్మాలు అని. అలాగే అరిషడ్ వర్గాలు అని, వర్ణాశ్రమ ధర్మాలు అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ స్పిరిచువల్ సైన్స్ కాన్సెప్ట్స్. ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, నేను విన్నది చెప్తాను. నాకు తెలిసింది మీరు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోండి. వింటాం, చాలా మందికి మనకు చాలా విషయాలు తెలియవు. మనం వింటాం కానీ వాటి గురించి మనకు తెలియవు. ఎందుకంటే వాటి మీద దృష్టి పెట్టలే. పదాలు తెలుసు కానీ అందులో పద అర్థం తెలియదు మనకి. అలాగే అందులో ఒక గొప్ప కాన్సెప్ట్ ఇది. హిందూ ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. అది గొప్ప స్పిరిచువల్ కాన్సెప్ట్. అయితే కాన్సెప్ట్ లోకి వెళ్తే, ధర్మము అంటే ఏంటంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని చెప్పేదే ధర్మం. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే ధర్మం తెలుసుకోవటం. అయితే ఈ ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అది హిందూ వాంగ్మయంలో చెప్పబడింది, ప్లస్ సత్యం కూడా. వర్ణ ఆశ్రమాలు, వర్ణము ఆశ్రమము అనే రెండింటి మీద ధర్మం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ధర్మము ఏంటి? అందరికీ ఒకే రకమైన ధర్మం ఉండదు. మీ ధర్మం వేరే, నా ధర్మం వేరే. సత్యం మారదు కానీ ధర్మం మారుతూ ఉంటుంది. వ్యక్తులను బట్టి, పరిస్థితుల బట్టి మారుతూ ఉంటుంది. అయితే ధర్మాలు అనేవి ఎవరికి ఎలా ఉంటాయి, దేని బట్టి మారుతూ ఉంటాయి అని చెప్పే కాన్సెప్టే ఇది వర్ణాశ్రమ ధర్మం. ధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ధర్మం అనేది వర్ణాల మీద, ఆశ్రమం మీద. అసలు వర్ణం అంటే ఏంటి, ఆశ్రమం ఏంటి తెలుసుకుందాం. వర్ణము అంటే ఆత్మ యొక్క స్థితి. ఆశ్రమము అంటే శరీరం యొక్క స్థితి. వర్ణము అంటే ఆత్మ యొక్క స్థితి. అది ఎందుకు అలా వచ్చింది పేరు చెప్తాను. ఆశ్రమము అంటే శరీరం యొక్క స్థితి. నీ ధర్మం అనేది నీ ఆత్మ యొక్క స్థితి మీద, నీ శరీరం యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. నా ధర్మం ఏంటి అంటే, నా ఆత్మ యొక్క స్థితి ఏంటో దాని మీద నా ధర్మం ఆధారపడి, అలాగే నా శరీరం యొక్క స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అసలు ఈ శరీర స్థితులు ఏంటి, ఆత్మ యొక్క స్థితులు ఏంటి చెప్పేదే ఈ వర్ణ ఆశ్రమాలు. వర్ణము అంటే రంగు అండి. రంగు అంటే ఆత్మకు ఒక జీవ కాంతి ఉంటుంది, ఆరా అంటాం కదా. ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆ ఆరా రంగులు ఉంటాయి. ఆత్మ యొక్క జీవకాంతి యొక్క రంగులు మారుతూ ఉంటాయి ఆత్మ యొక్క స్థితిని బట్టి.
అందుకని దాన్ని వర్ణము అన్నాం. వర్ణాలు అంటే మనకి కులాల కింద వచ్చారు. ఏ వర్ణం మీది అంటారు, అంటే కులాల కింద వచ్చేసింది రాను రాను. అనేది కులాలకి ఇందులో చెప్పబడే వర్ణాలకి ఏం సంబంధం లేదు. ఆశ్రమం అంటే ఈ ఆత్మ దేన్ని ఆశ్రయించుకొని ఉంది? ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి శరీరాన్ని ఆశ్రమము అంటారు. ఆశ్రమం అంటే శరీరం యొక్క స్థితి. కాబట్టి నా శరీరం యొక్క స్థితులు 4 శరీర స్థితులు ఉన్నాయి, 4 ఆత్మస్థితులు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ధర్మము ఈ 4 శరీర స్థితులను బట్టి, 4 ఆత్మ యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. మొట్టమొదట ఆశ్రమం అంటే ఆశ్రమాలు ఎన్ని? ఆశ్రమ ధర్మాలు అంటాం, వర్ణ ధర్మాలు. ఆశ్రమము అంటే ఏంటంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి, తెలుసు మనకి. మొట్టమొదటిది బ్రహ్మచర్య ఆశ్రమము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థాశ్రమము, నాలుగవది సన్యాస ఆశ్రమం. ఇవి శరీరం యొక్క స్థితులు ఇవి. అలాగే వర్ణాలు అంటే ఆత్మ యొక్క స్థితులు 4: శూద్ర వర్ణము, వైశ్య వర్ణము, క్షత్రియ వర్ణము, బ్రాహ్మణ వర్ణము. ఇవి వర్ణాలు. ఒక మనిషి యొక్క ధర్మము ఈ ఈ శరీరం యొక్క 4 స్థితులను బట్టి మరియు ఆత్మ యొక్క 4 స్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ స్థితిలో ధర్మం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ముందు ఆశ్రమ ధర్మాలు అంటే 4 రకాల ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఫస్ట్ది బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే పెళ్లి కాకుండా ఉండే వయస్సుని బ్రహ్మచర్యం అంటాం. పెళ్లి కాకముందు బ్రహ్మచారి అంటాం కదా, అంటే పెళ్లికి ముందు ఉండే దశను ఏమంటాం అంటే పెళ్లి చేసుకోవడానికి ముందు ఉండే దశను బ్రహ్మచర్య ఆశ్రమము అంటాం. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో నీ ధర్మం ఏంటి అంటే, పెళ్లి కాకముందు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒక మనిషి యొక్క ధర్మం ఏంటంటే అన్ని విద్యలు నేర్చుకోవాలి. గురువుల దగ్గరికి చేరి మనకు ఆసక్తి ఉన్న విద్యలు, అన్ని రకాల ప్రాపంచ విద్యలు నేర్చుకోవాలి. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, పాఠాలు నేర్చుకోవాలి, పుస్తకాలు చదవాలి. అంటే విద్యను నేర్చుకునే ధర్మమే బ్రహ్మచర్య ఆశ్రమము ధర్మం. నువ్వు బ్రహ్మచర్య స్థితిలో ఉండి నువ్వు ప్రపంచానికి సేవ చేయాల్సిన ధర్మం లేదు నీకు. నువ్వేం సేవ చేయక్కల్లా. ఎందుకు? నువ్వు బ్రహ్మచారిగా అంటే నీకు ఇంక వయసు చిన్న వయసులో ఉన్నావు. ఇది నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఈ సేవ చేయడం అనేది నీ ధర్మం కాదు. నువ్వు చేస్తే చేయొచ్చు కాక కానీ ప్రపంచానికి సేవ చేసే ధర్మం నీకు లేదు. నువ్వు నేర్చుకునే ధర్మమే నీ ధర్మము. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే అన్ని విద్యలు నేర్చుకునే ధర్మం, అన్ని రకాల ప్రాపంచిక విద్యలు. అయితే ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా నేర్చుకోవాలి ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో. పూర్వకాలం ఏం చేసేవారంటే పిల్లల్ని పుట్టిన తర్వాత 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఏం చేసేవారంటే గురుకులాలకు పంపించి గురువు దగ్గరికి పంపించేవారు. అదే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే. ఏం చేసేవారు? గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక విద్య, వేదాలు, ఉపనిషత్తులు, ధ్యానము, యోగా, ప్లస్ వ్యవసాయము, పనులు, అన్ని రకాల విద్యలను నేర్పించేవారు గురువులు. కనుక మనకి ఇప్పుడు ఆశ్రమాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే చిన్న వయసులో అన్ని విద్యలను పిల్లలకు నేర్పించే ప్రయత్నం మనం చెయ్యాలి. స్కూల్కి పంపించాలి, కాలేజీలకు అయితే అన్ని రకాల ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య అయిన ధ్యానం కూడా నేర్చుకోవాలి. ధ్యాన విద్య కూడా నేర్చుకోవాలి. ఇది బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళ ధర్మం. అది తర్వాత గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం అంటే ఏం చేయాలంటే జీవితాన్ని ఎంజాయ్ చేసే స్థితి. ఈ స్థితిలో జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఏంటి? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని పుట్టించాలి,
మనం ఎలాగైతే తల్లిదండ్రుల నుంచి పుట్టామో మనం కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించాలి. అది మన ధర్మం. అది గృహస్థ ధర్మం. గృహస్థ ధర్మం అనేది కూడా ఇంపార్టెంట్ ధర్మము. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత అన్ని నేర్చుకున్న తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించి వాళ్ళని చూసుకొని వాళ్ళని వాళ్ళందరినీ కూడా నువ్వు పోషించి వాళ్ళకి చదువు చెప్పించి అన్నీ చేసే బాధ్యత నీకు ఉంటుందన్నమాట. పిల్లల్ని పుట్టించటము వాళ్ళని పెంచటము అంటే పిల్లల్ని చూసుకునే బాధ్యత అది నీ గృహస్థ ధర్మం. అయితే ఈ గృహస్థ ధర్మంలో ముఖ్యంగా ఏముంటుందంటే నీ పిల్లల్ని పుట్టిస్తూ పిల్లల బాగోగులు చూసుకుంటూనే నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్న ధ్యానాన్ని బాగా అభ్యాసం చేయాలి. అక్కడ నేర్చుకున్న విద్యలను జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్న విద్యల్ని మనం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే నేర్చుకున్నామో వాటిని ప్రాక్టీస్ చేసుకుని అందులో నైపుణ్యత సాధించాలి. ప్రాపంచిక విద్యల్లో నైపుణ్యత సాధించి ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తూ నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న విద్యలను ఇక్కడ బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అలాగే ధ్యానము చిన్నప్పుడు నేర్చుకున్నాము. గృహస్థాశ్రమంలో ఇంట్లో పిల్లలు వాళ్ళ పిల్లల విషయాలు అన్ని చూసుకుంటూనే కుటుంబాన్ని చూసుకుంటూనే మనం ఏం చేయాలంటే ధ్యానాన్ని బాగా అభ్యాసం చేస్తూ ఉండాలి. చిన్నప్పుడు నేర్చుకున్న ధ్యానాన్ని గృహస్థాశ్రమంలో మనం అభ్యాసం చేసే స్థితి ఇది. బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకునే దశ, గృహస్థాశ్రమంలో నేర్చుకున్నది అభ్యాసం చేసే దశ. ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ. తర్వాత వానప్రస్థాశ్రమం అంటే వనాల్లోకి వెళ్ళిపోవాలి. అంటే గృహస్థాశ్రమంలో పిల్లల్ని పెంచటము, పెద్ద చేయటము, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటము, అక్కడితో నీ పని గృహస్థాశ్రమంలో నీ పని అయిపోయింది. ఇంకా నీకు నీ పిల్లలకి ఏం సంబంధం లేదు. ఎప్పటిదాకా నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేదాకా. అందుకంటే నా బాధ్యత తీరిపోయిందంట. ఏ బాధ్యత తీరిపోయింది? నీ గృహస్థ బాధ్యత ఎప్పుడుతో తీరిపోతుందంటే నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయడంతో నీ బాధ్యత తీరిపోతుంది. అప్పటిదాకా నీకు గృహస్థ జీవితంలో నీకు బాధ్యత ఉంటుంది. అప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న విద్యను అభ్యాసం చేస్తూనే ఉంటావు. కానీ నీవు ఎక్కువ అటెన్షన్ అంతా కూడా ఫ్యామిలీ మీదే పెట్టాలి. అది కరెక్ట్. చాలా మంది ఏమంటారంటే వీడు కుటుంబ వ్యవహారాల్లో పడిపోయాడు, ఎక్కువగా రావట్లేదు ధ్యానానికి. అంటే వాడు ఎక్కువగా ధ్యానానికి రావాల్సిన అవసరం లేదు. వాడి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా. నువ్వు ఎక్కువగా అందులోకి వెళ్తే అది వాడి ధర్మం కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు, వాడికి కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లల బాధ్యతలు, చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడిని పెంచి పోషించి వాడిని పెద్ద చేసే బాధ్యత మనకు ఉంది ఆ గృహస్థాశ్రమంలో. ఆ గృహస్థాశ్రమంలో పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత వనాల్లోకి వెళ్ళిపోవాలి. వనాల్లోకి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇల్లు వదిలేసి వనాల్లోకి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇంటినే వనంలా మార్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇంకా నీ పిల్లలకి నీకు సంబంధాలు తెగిపోవాలి. తెగిపోవడం అంటే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకూడదు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకూడదు. ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఈ గృహస్థాశ్రమంలో అభ్యాసం చేసిన ధ్యానము ఈ వానప్రస్థ ఆశ్రమంలోకి వచ్చేసరికి నీకు తపస్సుగా మారాలి. తీవ్రమైన తపస్సు అంటే గంటలు గంటలు ధ్యానం చేయాలి. ఎందుకంటే నీకు బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఎవరినైనా మనం ధ్యానం చేయండి అని అంటే ఏమంటారు? నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆగండి అది అయిపోయాక నేను వస్తాను ధ్యానంలో. కానీ మనం ఏమంటాము? అవి ఎప్పుడు ఉంటాయి కానీ ఈలోపు కొంచెం చెయ్యి ధ్యానం. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అసలు అప్పుడు నువ్వు మొదలెడితే ఎప్పుడు ఎప్పుడు చేస్తావు నువ్వు? కాబట్టి అసలు యాక్చువల్గా చిన్నప్పుడే ధ్యానం నేర్చుకోవాలి. గృహస్థగా ఉన్నప్పుడు దాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి వదిలిపెట్టకుండా. వానప్రస్థాశ్రమం అంటే నీకు కుటుంబ బాధ్యతలు తీరిపోయిన తర్వాత వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకుండా నువ్వు నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్య నీకు తపస్సుగా మారాలి. వానప్రస్థాశ్రమం అంటే వనాలకి ఎందుకు వెళ్తారు? తపస్సు చేయడానికి వెళ్తారు. మనం వనాలకి వెళ్ళము, ఇంట్లోనే తపస్సును మొదలు. అంటే ఏంటి? ఇంకా పిల్లల గురించి ఆలోచించటం మానేసి గంటలు గంటలు మన సమయాన్ని ధ్యానానికి వెచ్చిస్తాం. అంటే తపస్సుగా మారాలి. నీ ధ్యానం అనేది తపస్సుగా మారాలి. ఎప్పుడు? వానప్రస్థాశ్రమంలో. నీ గృహస్థ ధర్మాలు నెరవేరిపోయిన తర్వాత నువ్వు వానప్రస్థాశ్రమంలో ఆ ఆ ఏజ్ లో ఆ వయసు వచ్చినప్పుడు ఆ దశలో నువ్వేం చేయాలంటే నీది దేనిగా మారాలంటే తపస్సుగా మారాలంటే ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. మిగతా ఎన్ని అంటే ప్రాపంచిక
దృష్టి వదిలిపెట్టి పూర్తిగా నీ ధ్యాస అంతా ధ్యానం మీద ఆధ్యాత్మిక పెట్టాలి, తపస్సుగా మారాలి. దాన్నే మనం వానప్రస్థాశ్రమం. తర్వాత చిట్ట చివరి దశలో సన్యాసాశ్రమం అంటే ఏంటంటే, ఈ సన్యాసాశ్రమంలో గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంకి వచ్చరికి పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధాలు తెగిపోవాలి. సన్యాసాశ్రమంకి వచ్చరికి భార్యాభర్తకు కూడా సంబంధం తెగిపోవాలి. అంటే సంబంధం తెగిపోవడం అంటే విడాకులు ఇచ్చామని కాదు చెప్పేది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా వీళ్ళిద్దరు కూడా విడిగా పోయి సమాజ సేవలో పాలు పంచుకోవాలి. తాము నేర్చుకున్న విద్యను భార్య భర్తలు కూడా ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి లేకుండా వీళ్ళిద్దరూ కూడా ప్రపంచంలోకి పోయి వీళ్ళిద్దరూ కూడా సేవలు చేస్తూ ఉండాలి. ఎలాంటి సేవలు? ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి, ఆ వయసులో ఉన్న వాళ్ళకి విద్యలు నేర్పిస్తూ, వీళ్ళకి తెలిసిన విద్యలు నేర్పిస్తూ, నీకు కుట్టు వస్తే కుట్టు, ధ్యానం తెలిస్తే ధ్యాన విద్య, నీకు ఏ విద్య ట్యూషన్ చెప్తే ట్యూషన్, ఏదో ఒక విద్యలు పిల్లలకి నేర్పిస్తూ, ఇంకా వానప్రస్థాశ్రమం ఇది సన్యాసాశ్రమం అంటే భార్య భర్తలకు కూడా సంబంధం లేదు. భార్య మన భార్య, భర్త మన భర్త విడిగా ప్రపంచంలోకి వెళ్ళి తనకు తెలిసిన విద్యలను నేర్పిస్తూ ఉండాలి. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వాళ్ళకి విద్యలు నేర్పిస్తూ, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా చూడాలి తెలుసు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సూచనలు ఇస్తూ, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి సాధన ఎక్కువ చేయిస్తూ, వాళ్ళకి సాధన పట్ల ఎక్కువగా ఇంకా వాళ్ళకి సహకరిస్తూ, సన్యాసాశ్రమంలో ఇంకా నీకు తెలిసిన విద్యలందరినీ నేర్పిస్తూ, ఇంకా ఆ శ్వాస జీవితం అంతా కూడా గడుపుతూ, ఇంకా ఎప్పుడైతే చావు వస్తుందో అంతవరకు వెయిట్ చూస్తూ ఉండడమే సన్యాసాశ్రమంలో ఆ వారి ధర్మం. అని ఇప్పుడు చూడండి, ప్రతి వయసుకి ధర్మం మారుతుంది. బ్రహ్మచర్యాశ్రమం నేర్చుకునే దశ, గృహస్థాశ్రమం అభ్యాసం చేసే దశ, ఎంజాయ్మెంట్ దశ. వానప్రస్థాశ్రమం అనేది నువ్వు నేర్చుకున్న ధ్యానం తపస్సుగా మారే దశ. సన్యాసాశ్రమంలో నీవు నేర్చుకున్న విద్యలు భార్యాభర్తలకు కూడా విడివిడిగా పోయి ప్రపంచంలోకి వెళ్ళి వాటిని అందరికీ పంచి అందరికీ నేర్పించే దశ చిట్ట చివరి. ఇది ఒక్కొక్క దశలో మనం వారి ధర్మాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం గృహస్థ ఆశ్రమంలో ఉన్నాము. మనము విపరీతంగా సేవలు చేసే ధర్మం లేదు మనకి. ఎందుకంటే మనకి విపరీతంగా బయటికి పోతే మన ఇంట్లో మనం కొన్ని ధర్మాలని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. అది రాంగ్, నువ్వు అధర్మంగా ఉన్నట్టే. పత్రి సార్ ఒకసారి అన్నారు, పిల్లలు ధ్యానము రెండు పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, పిల్లల్లో చూడాలా ధ్యానంలోకి వెళ్ళాలా. ఇప్పుడు రెండు పరిస్థితులు వస్తే దేని వైపు నేను వెళ్ళాలి అంటే అప్పుడు పత్రి సార్ అన్నారు, నువ్వు పిల్లల్నే చూసుకోవాలి, ధ్యానం సెకండ్ నీకు అప్పుడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ ధర్మంలో ఉన్నావు, ఇంక ఈ ధర్మం నీకు ఫస్ట్. గృహస్థ ధర్మంలో ఉన్నవాడికి ధ్యానం కంటే గృహస్థ పిల్లలు ఆ బాధ్యతలు ఇంపార్టెంట్. ఈ బాధ్యత లేనప్పుడు అది ఇంపార్టెంట్, మనకి ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం వదిలిపెట్టి సంసారం చూసుకోవడం కాదు, సంసారంలో ఉన్న విషయాలు వచ్చినప్పుడు సంసారం చూసుకున్నాకే ధ్యానము. ఉద్యోగం చూసుకుంటూనే ధ్యానము. ధ్యానం తర్వాత ఉద్యోగం కాదు. చాలా మంది ఏమంటారంటే ముందు ధ్యానం తర్వాత ఉద్యోగం, ముందు ధ్యానం తర్వాత పిల్లలు, ముందు ధ్యానం తర్వాత భర్త. కాదు, అది రాంగ్. అది నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ముందు భార్య, పిల్లలు, నీ ఉద్యోగము, వాళ్ళ వాళ్ళ ప్రగతిని, వాడికి వాళ్ళ అవసరాలన్నీ చూస్తూనే తర్వాత నువ్వు ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మికతను అభ్యాసం చేస్తూ ఉండాలి. నీ గృహస్థాశ్రమంలో ఫస్ట్ ఫ్యామిలీ నీడ్స్ ఫస్ట్ ప్రైమరీ, స్పిరిచువాలిటీ సెకండరీ. వానప్రస్థాశ్రమంలో ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి నీకు సెకండరీ, నీకు ప్రైమరీ ఏంటంటే స్పిరిచువల్. ఎందుకంటే నీ పిల్లలందరికీ పెళ్ళి నువ్వేం చేస్తావు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సన్యాసాశ్రమంలో పూర్తిగా నువ్వు స్పిరిచువల్ గానే ఉంటావు, వాళ్ళ పిల్లలు వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు. నువ్వు కంప్లీట్ గా నీకు తెలిసిన విద్యలు, నీకు తెలుసుకున్న విషయాలు, నీకున్న జ్ఞానాన్ని అన్ని దశల వాళ్ళకి పంచుతూ ఉంటావు నువ్వు. ఇది ఆశ్రమ ధర్మం. అంటే నీ యొక్క వయసును బట్టి నీ ధర్మం ఉంటుంది. కాబట్టి కొంతమంది అంటుంటారు, వీడు మొదట్లో ధ్యానంలోకి బాగానే వచ్చాడు కానండి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కనబడట్లేదు. పెళ్లి అయిన తర్వాత నీ వెనక తిరుగుతాడు ఏంటి?
పెళ్ళి అయిన తర్వాత వాడి ధర్మం వేరే. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నా వెనక వస్తాడేంటి ఎవడైనా? రాడు. వాళ్ళ ఆవిడ తంతది వాడిని. పెళ్ళి అయ్యాక నీకు నన్ను ఎందుకు చేసుకోవాలి అప్పుడు అని. వాడు పెళ్ళైనప్పుడు, పెళ్ళి అయ్యాక వాడికి ధ్యానం తగ్గుతుంది, అది సహజము, అది రైట్, కరెక్ట్ గానే ఉన్నాడు, వాడు ధర్మంలోనే ఉన్నాడు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్లో వీళ్ళకి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీడికి పూర్తిగా ఇది వరకలా రావు. ఇది వరకలా ఎలా అవుతాడు? ఇది వరకు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, వచ్చాడు నీతో. ఇప్పుడు పిల్లలు అన్నీ ఉన్నాయి, వాళ్ళని చూసుకోవాలి కదా, ఎవరు చూస్తాడయి? అలా వస్తే అది నీకు అధర్మం అవుతుంది. కాబట్టి అలా చాలా మంది అంటే ఈ ఈ ధర్మం ఏంటో తెలియని వాళ్ళు మాట్లాడిన మాటలయ్యి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, చాలా మందికి తెలియక ఎంతసేపు ఏమంటారంటే అన్ని పరిస్థితుల్లోనే ధ్యానమే 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 అంటారు. కాదు. నీ యొక్క ధర్మాలు మారుతూ ఉంటాయి, నీ ఆశ్రమ స్థితిని బట్టి, నీ శరీర స్థితిని బట్టి. మా పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ధ్యానం తెలుసు, అప్పుడప్పుడు చేస్తారు గుర్తొచ్చినప్పుడు. వాళ్ళు ఇప్పుడు నేను చేసినట్టు చెయ్యాలా? వాళ్ళకి అవసరమా? ఇప్పుడు నేను తిరిగినట్టు క్లాసులు చెప్పాల్సిన వాళ్ళు నిజమే ఆత్మస్థితిలో గొప్ప వాళ్ళు అయ్యి ఉండొచ్చు, గత జన్మలో బుద్ధుడు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాడికి ఆ ధర్మం లేదు. ఎందుకంటే వాడికి ఆ ధర్మం ఎందుకు లేదంటే, వాడు ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు, ఆత్మస్థితిలో గొప్పవాడే గాని బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడికి వాడికి ఆ ధర్మం కాదు అది. వాడు ఇప్పుడు చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశ్రమ ధర్మము అంటే ఏంటంటే, శరీర వయసును బట్టి శరీర స్థితిని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ వయసులో ఉన్నవారు, ఏ స్థితిలో ఉన్నవారికి ఆ ధర్మం ఉంటుంది, కాబట్టి అందులో వాళ్ళని ఉండనివ్వాలి. అంతేగాని ఆ పిల్లలు చదువుకుంటుంటే ఆడుకుంటారు వాళ్ళు. నువ్వు కూర్చోబెట్టి నువ్వు ధ్యానం చేయి, నువ్వు బయటికి వెళ్ళకు, నీకు చెప్తుంటే వినవేంటి, నువ్వు చెప్పు, అది రాంగ్ అది. వాడికి అంత అక్కర్లేదు ధ్యానం. ధ్యానం నేర్పించు అంతే. శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం అని కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు చెవులో వేస్తారు. సో అది ఆశ్రమ ధర్మాలు ఇవి. తర్వాత ఇప్పుడు రెండో కాన్సెప్ట్ అంటే వర్ణం. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి. ఇది చాలా ఇంపార్టెంట్. వర్ణం అంటే ఆత్మ యొక్క స్థితి. ఫస్ట్ శూద్ర వర్ణం, తర్వాత వైశ్యం, తర్వాత క్షత్రియ వర్ణం, తర్వాత బ్రాహ్మణ వర్ణం అంటాం. శూద్రులని ఎవరిని అంటామంటే, నేను శరీరమే అనుకున్న వాళ్ళంతా శూద్రులు. నేను శరీరమే అనుకుని జీవించే వాళ్ళందరూ శూద్రులు. శరీర పరంగా జీవించే వాళ్ళు శూద్రుడు. నేను శరీరమే కాదు మనసు కూడాను, నేను శరీరము ప్లస్ మనసుగా జీవించే వాళ్ళందరూ కూడా వైశ్యులు. వైశ్యులు వైశ్యవర్ణం కలిగిన వాళ్ళు. నేను శరీరము మనస్సు మరియు బుద్ధి కూడాను అని అనే విధంగా జీవిస్తే వాళ్ళు క్షత్రియ వర్ణం కలిగిన వాళ్ళు. ఆత్మస్థితిలో వాళ్ళ క్షత్రియులు. నేను శరీరమే మనస్సు బుద్ధే కాదు, నేను ఆత్మని అనుకొని జీవిస్తే, ఆత్మని అని తెలుసుకొని జీవిస్తే, ఆత్మపరంగా జీవిస్తే వాళ్ళు బ్రాహ్మణులు. శరీర పరంగా జీవించే వాళ్ళు శూద్రులు, మనసు పరంగా జీవించే వాళ్ళు వైశ్యులు, బుద్ధి పరంగా జీవించే వాళ్ళు క్షత్రియులు, ఆత్మపరంగా జీవించే వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు శరీరానికి స్థితులు ఎలాగైతే ఉన్నాయో ఆత్మకు కూడా స్థితులు అయి ఉంటాయి. శరీరానికి ఆ ఆ శైశవ దశ, బాల్య దశ, యవ్వనము, ఆ కౌమారము, వృద్ధాప్యం అని దశలు ఎలాగ ఉన్నాయో ఆత్మకు కూడా శైశవాత్మ, బాలాత్మ, ప్రౌఢాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, పరమాత్మ అని ఆత్మస్థితులు ఉన్నాయి. అంటే జన్మలు పెరిగే కొద్దీ ఆత్మ యొక్క స్థితి మారుతూ ఉంటుంది. పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ నేను. ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మ మొట్టమొదటి దశల్లో మొట్టమొదటి దశల్లో శరీర పరంగానే ఉంటుంది. నేను శరీరమే అనుకొని జీవిస్తుంది. అలా శరీర పరంగా జీవిస్తూ శరీర అవసరాలనే చూసుకుంటూ శరీరమే జీవితం అనుకుంటూ బ్రతికే ఆత్మలంతా కూడా శూద్రులు అంట. శూద్రులు అంటే తక్కువ అని కాదు. ఇప్పుడు శైశవం అంటే చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు, ఎవరు తక్కువ ఎవడు ఎక్కువ? చిన్నపిల్లలు గొప్పే, వృద్ధులు గొప్పే. అలాగే శూద్రులు అంటే తక్కువ అని కాదు అక్కడ. శూద్రము అంటే అర్థం ఏంటంటే శరీరమే నేను అనుకుంటూ జీవించే స్థితి. అది ఆత్మ యొక్క స్థితిలో మొట్టమొదటి జన్మల్లో ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న ఆత్మలని శూద్ర వర్ణం అంటారు, శూద్ర దశ అంటారు.
అది ఏమైందంటే ఇవి కులాలకు అంటగట్టడం జరిగింది. తర్వాత అది అది అక్కడ పెద్ద మిస్టేక్. ఈ కులాలకు అంటగట్టి నువ్వు శూద్రుడివి, నువ్వు వైశ్యుడివి, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు క్షత్రియుడివి అని కులాలకు అంటగట్టేయడం వల్ల మొత్తం అంతా దెబ్బతినేసింది. అసలు కులాలకి దీనికి సంబంధం, కులం అనేది దీనికి అసలు సంబంధమే లేదు. ఇది యోగులు, ఋషులు అలా విభజించారు ఆత్మ యొక్క స్థితులని 4 దశలుగా. దీన్నే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుందండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయాం అని భగవద్గీతలో శ్లోకం. చాతుర్వర్ణం 4 వర్ణాలు మయా సృష్టం నా చేత సృష్టించబడ్డాయి. అంటే ఎవరి చేత? ఈ సృష్టికర్త చేత. చాతుర్వర్ణం 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి, సృష్టికర్త చేత. దేని బట్టి వర్ణించబడ్డాయి? దేని బట్టి అంటే గుణ కర్మ విభాగశ అని చెప్పాడు. గుణ కర్మం, గుణాన్ని బట్టి కర్మలను బట్టి. కర్మం అనేది శరీరానికి సంబంధించేది, గుణం అనేది ఆత్మక స్థితిని సంబంధించి. గుణ కర్మ విభాగశ అంటే గుణాలను బట్టి కర్మలను బట్టి 4 రకాల వర్ణాలుగా విభజించబడ్డాయి. అయితే తస్య కర్తారమపి మా విద్య కర్తారం అవ్యయం, దానికి కారకుడు నేనే కానీ నేను కాదని తెలుసుకో. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి, అవి లేకుండా చేసుకోవాలి. మనం అవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి, అవి లేకుండా చేసుకోవాలి. కాబట్టి వర్ణంలో శూద్ర వర్ణం అంటే ఏంటంటే శరీర స్థితులు. అంటే మొట్టమొదటి జన్మల్లో ఉండేదంతా శూద్రం. అంటే శరీర అవసరాల కోసము, శరీర యొక్క ఎంజాయ్మెంట్స్ కోసమే జీవిస్తే అది శూద్రము, శూద్ర వర్ణము, ఆత్మస్థితి అది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ ధర్మాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ ధర్మం ఏంటి? వాళ్ళు శరీరంతో సేవ చేస్తారు. వాళ్ళు శూద్రుడు అంటే ఏంటంటే శరీరంతో సేవ చేసే వాళ్ళు శూద్రులు. తర్వాత నేను శరీరమే కాకుండా మనసుగా కూడా ఉన్నాను అని చెప్పి మనసుతో సేవ చేసేవాళ్ళు, అంటే మనసుతో పనిచేసే వాళ్ళు వ్యాపారం అంటాం. వ్యాపారం ఇదేంతో చేస్తాం? మనసుతో చేస్తాం. అందుకే వైశ్యులు అంటే వ్యాపారం అని వచ్చింది. అంటే మనసుతో కూడా జీవిస్తే, మనసు పరంగా కూడా జీవిస్తే, మనసుతో సేవ చేస్తే అది వైశ్య వర్ణము. వ్యాపారం చేసేది మనసుతో. తర్వాత మూడవది క్షత్రియ వర్ణం. అంటే నేను మనసునే కాదు, బుద్ధి కూడా నేను. అంటే ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది న్యాయము, ఏది అన్యాయం అని తెలుసుకునే దశ, ఆత్మ దశల్లో ఏది మంచి. వైశ్య వర్ణ స్థితిలో మంచి చెడు తెలీదు, మనసుతో పాటు మనసును ఉపయోగించి సేవలు చేస్తుంటారు. శూద్ర స్థితిలో శరీరంతో సేవ చేస్తారు శూద్రులు, మనసుతో సేవ చేసేవాళ్ళు వైశ్యులు. క్షత్రియులు అంటే ఏంటంటే, ఇప్పుడు క్షత్రియులు అంటే రాజు ఉంటారు కదా, రాజు ఏం చెప్తాడు? ఏది న్యాయమో అన్యాయం ఏదో చెప్తాడు, ఏది ధర్మమో ఏదో అధర్మమో చెప్తాడు. అవునా? క్షత్రియులు అంటే ఏంటి? న్యాయాన్యాయాలని, ధర్మాధారమాలను నిర్ణయించే వాళ్ళు. అది క్షత్రియ వర్ణం. కానీ అది మనకి తర్వాత ఇలా మాడిఫై అయిపోయింది. కానీ క్షత్రియ వర్ణం అంటే ఏంటంటే మంచి చెడులు, న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు తెలుసుకునే దశ, అంటే బుద్ధి వికసించే దశ. బుద్ధి స్థితిలో ఉండే, ఆత్మపరంగా బుద్ధి స్థితిలో ఉండే దశను ఏమంటారంటే క్షత్రియ వర్ణము అంటాం. క్షత్రియ వర్ణం. ఈ క్షత్రియ వర్ణంలో వాడి యొక్క డ్యూటీ ఏంటంటే టీచింగ్ చేస్తాడు. టీచింగ్ అక్కడ మొదలవుతుంది. టీచింగ్ అంటే ఏంటి? ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్తుంటారు కదా కొంతమంది. వాడు చాలా తెలిసిరా, వాడికి మంచి సబ్జెక్ట్, వాళ్ళు చాలా తెలిసిన, ఆయనకి చాలా తెలిసిన వాడు, ఆయన చెప్పింది మనం వినాలి అంటారు కొంతమంది. మనం చూడండి ఊళ్ళల్లో ఉంటారు, వాడికి అన్ని తెలుసు, వాడు కరెక్ట్ గా చెప్తాడు, వాడి మాట మనం వినాలి అంటారు. అంటే ఈ శూద్ర స్థితిలో వర్ణం అంటే కులం కాదు, తక్కువ కూడా కాదు, గుర్తుపెట్టుకుంది. శూద్ర స్థితిలో ఉన్నవాళ్ళు, వైశ్య స్థితిలో ఉన్నవాళ్ళు ఈ క్షత్రియ వర్ణం కలిగిన, అంటే ఆ స్థితి ఆత్మపరంగా ఆ స్థితిలో ఉన్నవారి మాటలు, వాళ్ళ యొక్క నిర్ణయాలు వీళ్ళకి పనిచేస్తాయి. వాడు కరెక్ట్ గా చెప్తాడు, న్యాయం తెలుసు, వాడికి ధర్మం తెలుసు అంటారు. అంటే లెక్చర్స్ ఇస్తాడు, టీచింగ్ మొదలెడతాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. శరీరం గురించి, శరీరంతో జీవించే వాళ్ళు, మనసుతో జీవించే వాళ్ళు బుద్ధితో జీవించారు. కానీ నేను ఆత్మని అనుకుంటూ జీవిస్తే వాడు బ్రాహ్మణుడు.
ఇది లెక్క. నేను శరీరమే అనుకుంటూ జీవిస్తే శూద్రుడు. నేను మనసుని మనసుతో జీవిస్తే అది వైశ్యవర్ణము. ధర్మాధర్మాలు మంచి చెడులు తెలుసుకొని బుద్ధితో జీవిస్తే అది క్షత్రియ వర్ణము. నేను ఆత్మని, నేను సృష్టికి సృష్టిలోని ఒక అంశని, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను బ్రహ్మ పదార్థాన్ని అనే జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ జ్ఞానాతి ఇతి బ్రాహ్మణ. బ్రాహ్మణుడని ఎవరిని అంటారంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఈ ఆత్మ యొక్క జ్ఞానం కలిగిన వాడే బ్రహ్మజ్ఞాని. నేను ఆత్మని అని తెలుసుకొని ఆత్మపరంగా జీవించేవాడు, ఆత్మపరంగా సేవలు చేసేవాడు, ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ వర్ణం అది. అందుకే బ్రాహ్మణులు ఆధ్యాత్మికత, ఇప్పుడు జనరల్ గా మన సమాజంలో కూడా ఆధ్యాత్మిక విషయాలు ఎవరికి తెలుసు అంటే మనకేం తెలుసు? పురోహితులు, బ్రాహ్మణులకే తెలుసు. వాళ్ళకి ఈ ఈ ఈ గ్రంథాలన్నీ చదువుతారు, పురాణాలు ఇతిహాసాలు వాళ్ళకే తెలుసు అని, ఆత్మ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకే తెలుసు అని మనం అనుకుంటాం. అంటే ఏంటి? బ్రాహ్మణులకి సత్యం తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు. అంటే అక్కడ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులంలో బుద్ధుడు అంటారు, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడిని నేను బ్రాహ్మణుడు అనను, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాడినే నేను బ్రాహ్మణుడు అంటాను అని బుద్ధుడి స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటంటే అందుకనే బ్రాహ్మణుల్ని ఉన్నతంగా చూడడము అది కులాలను బట్టి అయిపోయింది. బ్రాహ్మణులను ఉన్నతంగా చూడడం అంటే బ్రహ్మజ్ఞాని అంత గొప్పవాడు. ఇక్కడ సమాజంలోకి వచ్చేసరికి అవేమైనా కులాలకు ఆపాదించి బ్రాహ్మణ వర్ణ కులాన్ని బాగా గొప్పగా చూడడము, శూద్ర వర్ణాన్ని ఆ, హీనంగా చూడడం, అంటరాని వాళ్ళగా చూడడం, ఇవన్నీ కులాలకు ఆపాదించి మొత్తాన్ని ఆ ఆ వ్యవస్థని భ్రష్టు పట్టించడం జరిగింది. కాబట్టి మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క సరైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. వర్ణాలంటే కులాలకు సంబంధించినవి కాదు, అవి ఆత్మ యొక్క స్థితులు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ మొట్టమొదటి జన్మల్లో శూద్రుడిగానే ఉంటుంది. ఎలాగైతే పుట్టిన బిడ్డ డైరెక్ట్ గా పెద్ద అయిపోతుందండి, మొట్టమొదటిలో శైశవ దశలోనే ఉంటుంది. శైశవ దశలో ఏం చేస్తుంది? తింటుంది, తాగుతుంది, శరీర అవసరాలే చూసుకుంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అలాగే మొట్టమొదటి జన్మల్లో ఉన్న ఆత్మ శరీర పరంగానే జీవిస్తుంది, తినడము, తాగటము, ఎంజాయ్మెంట్, శరీరానికి ప్లెజర్స్ అన్ని చూసుకుంటుంది అది. కాబట్టి అది శూద్రవర్ణం. తర్వాత మానసికంగా మనసుతో సేవ చేయడం అంటే మనసుతో సేవలు చేస్తూ ఉంటుంది కాబట్టి అది వైశ్యవర్ణం అంటారు దాన్ని. తర్వాత బుద్ధితో మంచి చెడులు చెప్తూ అందరికీ తెలియజేస్తూ ఆ విధంగా సేవ చేసేది అది క్షత్రియ వర్ణము. ఆత్మజ్ఞానం కలిగి ఉండి అందరికీ ఆత్మజ్ఞానం తెలియజెప్పే స్థితిని బ్రాహ్మణ వర్ణము అంటారు. కాబట్టి నీ ఆత్మస్థితిని బట్టి కూడా నీ ధర్మం ఉంటుంది. ఇప్పుడు వాడు మొట్టమొదటి జన్మలు ఎత్తాడు, అప్పుడు ఇనీషియల్ స్టేజ్ 10 జన్మలో 15 జన్మలో వాడు ఆత్మజ్ఞానం వాడికి ఏం తెలుసు చెప్పండి? ఇంకా శరీర స్థితిలోనే ఉన్నాడు వాడు. కాబట్టి ఏ ఆత్మస్థితిని బట్టి వాళ్ళ ధర్మం ఉంటుంది, అందరికీ ఒకటే ధర్మం ఉండదు. కాబట్టి ధర్మం అనేది ఆత్మ యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది, శరీరం యొక్క స్థితిని బట్టి. ఆత్మపరంగా నిజానికి ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు కూడా, ఆత్మపరంగా వాడు అనేక జన్మలు ఎత్తి బ్రాహ్మణ స్థితిలో ఉన్నాడు, బ్రాహ్మణ వర్ణం కలిగి ఉన్నాడు, అంటే ఆల్రెడీ బ్రహ్మజ్ఞానే. కానీ వాడు ఇప్పుడు ఎంత బ్రహ్మజ్ఞాని అయినా గత జన్మలో ఆత్మపరంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు. కానీ వాడు శరీర పరంగా ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి వాడికి ఈ ఆధ్యాత్మిక ప్రచారము, ఈ ఆధ్యాత్మిక సేవ వాడికి అది ధర్మం కాదు. ఎందుకంటే వాడు శరీర పరంగా వాడు ఉండేది ఇంకా బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఉన్నాడు. కాబట్టి వాడి ధర్మం అది ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ధర్మాలు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటాయి, మన ఆత్మ యొక్క స్థితి మీద, మన శరీరం యొక్క స్థితి మీద. మనకి అందరికీ ఆధ్యాత్మికతలు వచ్చాక ఈ ఆత్మ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటాయని తెలుసు, కానీ ఈ శరీర స్థితిని నెగ్లెక్ట్ చేస్తాం మనం. అందరికీ ఒకటే ఆపాదించేస్తాం మనం, అందరూ ఒకలా ఉండాలనుకుంటాం, తప్పు అది. అందరిది ఒక ధర్మం కాదు. చిన్నప్పుడు నా ధర్మం వేరే, పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా ధర్మం వేరే. ఇప్పుడు తల్లిదండ్రుల మీద అప్పుడు ఆధారపడి, ఇప్పుడు నా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, నేను నా పిల్లల్ని పోషించాలి తిరిగి. ఈ నా ధర్మం మారిపోతుంది ఇప్పుడు.
శరీరాన్ని బట్టి. అలాగే ఆత్మ యొక్క స్థితిని బట్టి కూడా నీ ధర్మం మారిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు తెలుసుకొని అందరినీ ఒకలా చూడకు. ఎవరు ఏం చేయాలన్నది వారి యొక్క వర్ణము మరియు ఆశ్రమం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరూ ఒకే స్థితిలో ఉండరు కాబట్టి వారి వారి ధర్మాలు అనేవి సహజంగానే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది వర్ణాశ్రమ ధర్మాలు అనే కాన్సెప్ట్. ఇది ఒకసారి ఎప్పుడు పత్రి సార్ చెప్తే విన్నాను నేను. నాకు అర్థమయ్యింది. కరెక్ట్, ఇది వర్ణాశ్రమ ధర్మాలు వింటాం కానీ దాని గురించి మనకు తెలియదు. కాబట్టి ఇది ఇప్పుడు మన ధర్మం ఏంటి? ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాము. మనం ఆత్మపరంగా బ్రాహ్మణ స్థితిలో, ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మనకి శరీరం పరంగా, మనసు పరంగా, శరీరము ప్లస్ మనస్సు ప్లస్ బుద్ధి ప్లస్ ఆత్మ ఒకటి. ఆత్మ వచ్చి మూడు పోతాయని కాదు, ఈ మూడు కలిపి ఉంటాయి మన దగ్గర. ఆత్మపరంగా మనం సేవలు చేస్తూ ఉంటాం. ఇవి ఉంటాయి మనకి, కానీ అక్కడ ఉంటాం. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆత్మపరంగా కొంచెం తగ్గించి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాం. ఆత్మపరంగా ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉంటాం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటాము, అభ్యాసాలు చేస్తూ ఉంటాం. కానీ ఊరంతా తిరిగి ఇల్లు వదిలేసి తిరిగే ధర్మం మనకు లేదు. ఇప్పుడు ఒకవేళ అవకాశం ఉంది తిరుగుతాం మనం. ఇప్పుడు ఆదివారం వచ్చింది, నాకు ఇంటి దగ్గర ఖాళీ ఉంటాను, తిరుగుతాను. ఉద్యోగం మానేసి తిరిగితే అది అధర్మం. నేను ఇప్పుడు ధ్యానం చెప్పాలి అందరికీ, కరెక్టే, నిజమే, చాలా మందికి తెలియదు, కరెక్టే, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలి. కానీ ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేసి ధ్యాన ప్రచారం చేస్తే అది ధర్మమా అధర్మమా చెప్పండి. చూస్తే మంచి పని చేస్తున్నాడు వీడు, ఉద్యోగం కూడా వదిలిపెట్టేసి మొత్తం ధ్యానానికి అంకితం అయిపోయాడు. మరి ఇంటి సంగతి? నువ్వేం ధర్మం, నువ్వు రాంగ్ అది. నువ్వు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటేనే, గృహస్థ ధర్మం చూసుకుంటూనే నువ్వు ఆధ్యాత్మికతలో ఉండాలి. అది నీ ధర్మం. అందుకని మనం ఏమన్నా సంసారమే నిర్వాణము అన్నాం. సంసారంలోనే నిర్వాణాన్ని మనం చూడాలి, నిర్వాణాన్ని మనం పొందాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే గృహస్థ ఆశ్రమం అంటే ప్రాక్టీస్ చేయాలి నిర్వాణాన్ని. కాబట్టి ఇది సంగతి. కాబట్టి మనం ఇవి అర్థం చేసుకుంటూ, ఈ వర్ణాశ్రమ ధర్మాలు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటూ, మన శరీర స్థితిని బట్టి ఆత్మస్థితిని బట్టి ధర్మాలు మారుతాయని తెలుసుకుంటూ, అందరినీ ఒకలాగే ట్రీట్ చేయకుండా మనం వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకుంటే మనకు అన్ని అర్థమవుతుంటాయి. కాబట్టి ఇది సంగతి మేడం. నాకు తెలిసిన దాన్ని కొంచెం చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు నాకు తెలుసు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్.